హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగిని అమర్ని ఒకటి చేయడం కోసం అని చెప్పి కరుణ బాగిని ఎంతో అందంగా రెడీ చేస్తుంది. ఇక అప్పుడు అద్దంలో చూసుకున్న బాగి, కరుణ నాకెందుకో కాస్త ఓవర్ అయినట్టుగా అనిపిస్తుంది, నేను రోజు ఉండేలాగే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో కరుణ, నువ్వు రోజు ఉండేలాగా ఉంటే ఏంటి ఉపయోగం? మీ ఆయన అటు తిరిగి పడుకుంటాడు, నువ్వు ఇటు తిరిగి పడుకుంటావు. నువ్వు అందంగా కనిపించావంటే ఆయన నిన్ను చూస్తూ ఉండిపోవాలి, నుదుటున చెమట పట్టాలి. అలా జరగాలంటే నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఉండు, కాసిని మల్లె పువ్వులు కూడా పెడతాను అని చెప్పి ఇక అలా పూలు పెట్టబోతూ అటువైపుగా వెళ్తున్న మనోహరిని పిలుస్తూ, మనోహరి గారు కాస్త ఈ మల్లెపూలు పెడతారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదేంటి ఈ డ్రెస్ మీద మల్లెపూలు పెట్టమంటుంది, టేస్ట్లెస్ ఫెలో అని చెప్పి కరుణని వెనక్కి తిరిగి పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది. మనోహరి గారు పెట్టమనింది నాకు కాదు, బాగికి అని చెప్పి ఇక అలా బాగి తలలో మల్లె పువ్వులు పెట్టమని అంటూ ఉంటే మనోహరి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి గారు పెట్టరా అని చెప్పి కరుణ అంటూ ఉంటే, ఎందుకు పెట్టదు, మనోహరి నాకు సొంత అక్క లాంటిది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక మనోహరి బాగి తలలో మల్లె పువ్వులు పెడుతూ ఉంటే ఇక అప్పుడు కరుణ కావాలని మనోహరిని ఉడికించడం కోసం అని చెప్పి, నువ్వు మల్లె పువ్వులు పెట్టుకుంటే బాగుంటావని మీ ఆయన చెప్పడం వల్ల ఊరంతా తిరిగి ఈ మల్లె పువ్వులు తీసుకొని రావాల్సి వచ్చింది అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి, ఏంటి ఇప్పుడు నువ్వేమన్నావు? బాగి మల్లె పువ్వులు పెట్టుకుంటే బాగుంటుందని అమర్ చెప్పాడా? అమర్ ఈ మాట చెప్పాడంటే నేను అస్సలు నమ్మను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి, నమ్మాలి మనో, హాస్పిటల్లో నేనున్నప్పుడు ఆయన పడిన కంగారు, నన్ను ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చి సేవలు చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండమని నాతో ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు నమ్మకపోతే ఎలా, మనం నమ్మి తీరాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక కరుణ 3 రోజులు హత్తుకుని పడుకున్న తర్వాత కూడా అన్నీ అలాగే ఉంటాయంటే ఎలా మనోహరి గారు, మారిపోతాయి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మనోహరి చాలా కోపంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. ఇక కరుణ బాగి ఇద్దరు కూడా నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ మనోహరికి మంచిగైంది, ఇంతే కావాలి అని బాగి అంటూ ఉంటుంది. నువ్వు పడేలాగా చేయాల్సింది మనోహరిని కాదు, మీ ఆయన్ని, ముందు మీ ఆయన గదిలోకి వెళ్ళు అని చెప్పి ఇక అలా కరుణ బాగిని అమర్ బెడ్రూమ్లోకి తోసేస్తుంది. బాగి వచ్చి అమర్ బెడ్ మీద పడిపోతుంది. ఇక ఆ టైంలో అమర్ ఏదో బుక్ చదువుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి పడిపోవడం చూసి, ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే, పడిపోయా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అమర్ తనని ఏమాత్రం పట్టించుకోకుండా బుక్ చదువుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి అమర్ తనని గమనించాలని చెప్పి చీర కొంగుని విసురుతున్నట్టుగా అటు ఇటు ఊపుతూ ఉంటుంది. ఇక బాగి అలా చేసినప్పటికీ అమర్ తనని ఏమాత్రం గమనించకుండా బుక్ చదువుకుంటూ ఉంటాడు. ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వడం లేదేంటి అని చెప్పి, దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత మొండి మొగుడినిచ్చావు, కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా తెలీదు, తెలివిగల మొగుడినిచ్చావు, బాగానే ఉంది, అంతే కాస్త ప్రేమగా మాట్లాడేటట్టు చెయ్యి దేవుడా అని చెప్పి ఇక అలా బాగి పైకి చూస్తూ దేవుడితో మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు, నాతోనేనా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదులేండి అని చెప్పి బాగి ఇక అలా డిసప్పాయింట్ అయినట్టుగా దిండు తీసుకొని కింద పడుకోవడానికి వెళ్తూ ఉంటుంది. 1 నిమిషం అని చెప్పి అమర్ పిలుస్తాడు. బాగి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్, ఈరోజు నీ బర్త్డేనా, గుడికి ఏమైనా వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి కాంప్లిమెంట్ ఇవ్వడానికి ఇవన్నీ అడగాల అని చెప్పి అంటూ ఉంటుంది. కాంప్లిమెంట్ ఇవ్వడానికి కాదు, ఈరోజు కాస్త డిఫరెంట్గా కనిపిస్తున్నావు కదా, అందుకే అడుగుతున్నాను అని చెప్పి అమర్ అంటాడు. ఒసే బాగి, ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చావు, ఏం ఉపయోగం, కనీసం ఆయన నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవడం లేదు,
అని చెప్పి ఇక అలా బాగి తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత బాగి మరొక్కసారి కింద పడుకోవడానికి వెళ్తూ ఉంటే పర్ఫ్యూమ్ అంటే స్మెల్ వచ్చేలాగా కొట్టుకుంటే సరిపోతుంది, ఇలా మొక్కులు పగిలిపోయేటట్టు కొట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అమర్ అంటాడు. వసే కరుణ, నేను చెప్పిన వినకుండా అంత పర్ఫ్యూమ్ నా మీద కొట్టావు, ఇప్పుడు చూడు ఏమైందో, నిన్ను కనికరం లేకుండా కొట్టాలి అని చెప్పి బాగి కరుణని తిట్టుకుంటూ ఉంటే ఇకప్పుడు అమర్ ఎవరిని కొట్టాలి లూజు అని చెప్పి బాగీని తిడుతూ ఉంటాడు. దాంతో బాగి సీరియస్గా కింద బెడ్షీట్ వేసుకొని ఇక అలా దిండు వేసుకుని పడుకుంటుంది. బాగి పక్కకు తిరిగి పడుకుంటుంది. ఇకప్పుడు అమర్ కూడా సైలెంట్గా నిద్రపోతూ ఉంటాడు. బాగి కింద పడుకున్న తర్వాత నేను వచ్చి కింద పడుకుంటే ఆయన నన్ను పైకి రమ్మని పిలుస్తారని కరుణ నాతో చెప్పింది, ఏంటి ఇప్పటి వరకు ఆయన నన్ను పిలవడం లేదు అని చెప్పి అమర్ వైపు చూసేసరికి అమర్ నిద్రపోతూ ఉంటాడు. ఈయనేంటి ఇలా నిద్రపోతున్నారు, కనీసం నన్ను పైకి రమ్మని కూడా అడగడం లేదేంటి అని చెప్పి ఇక అలా బాగి ఇష్ ఇష్ అని చెప్పి అలా అమర్ని పిలవడం కోసం అని చెప్పి సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఈయనేంటి ఇంతలా పిలుస్తున్నా లేవడం లేదు అని చెప్పి ఇక అలా బాగి అనుకుంటూ ఉండగా అప్పుడు అమర్ నిద్ర లేచి ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి అంటూ ఉంటాడు. ఒకవేళ నీకు ఇబ్బందిగా అనిపిస్తే పైకి వచ్చి పడుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగి కరుణ చెప్పిన ప్లాన్ ఎలాగో వర్కౌట్ అయ్యేలాగా లేదు, కనీసం ఆయన మనసులో నా మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందాం అనుకుని ఏమండి మీకు నా మీద కోపం పోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ నువ్వు కేర్ టేకర్గా ఈ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు జాబ్కి ఇచ్చే రెస్పెక్ట్, మనుషుల మీద నువ్వు చూపించే అభిమానం నాకు చాలా బాగా నచ్చాయి. అమ్ముని కాపాడడం కోసం నువ్వు నీ ప్రాణాలు అడ్డు వేశావు, అప్పుడు నీ తెగింపు నాకు నచ్చింది. నమ్మిన దానికోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు చూడు, అదంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అమర్ బాగిలో తనకు ఏం నచ్చుతుందో చెబుతూ ఉంటాడు. దాంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇబ్బందిగా ఉంటే వచ్చి పడుకో అని చెప్పి అలా అమర్ పడుకున్న తర్వాత బాగి వచ్చి అమర్ దగ్గర కూర్చుంటుంది. మొత్తానికి మీ మనసులో నా మీద ఇష్టం అభిమానం ఉన్నాయని అర్థమవుతుంది. తొందరలోనే ఆ అభిమానం ప్రేమలాగా మారేలాగా చేసుకుంటాను, అప్పటి వరకు మిమ్మల్ని ఇలా ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి అలా బాగి అమర్ మంచం దగ్గర పడుకొని కన్నార్పకుండా అమర్ని చూస్తూ ఉంటుంది. మరోవైపు గోర తన గురువుని ప్రసన్నం చేసుకుంటాడు. నేను నా యవ్వనాన్ని నా బాల్యాన్ని మొత్తం కూడా నీకే దారపోసాను, కానీ నాకు ఎటువంటి శక్తులు ఇప్పటి వరకు కూడా లభించలేదు. ప్రతిసారి ఆ ఆత్మ చేతిలో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఇంకా నేను బతికుండేందుకు నన్ను నేను బలి తీసుకుంటాను అని చెప్పి ఒక పెద్ద కత్తి తీసుకొని గోర తనని తానే చంపుకోబోతూ ఉంటాడు. ఇకప్పుడు గోర గురువు తనని ఆపుతాడు. చూడు గోర, నువ్వు శక్తులు సంపాదించుకోవాలంటే కాస్త ఓపిక పట్టాలి, కొంచెం సహనంగా ఉండాలి. తొందరలోనే నిన్ను విజయం వరించబోతుంది. అది ఎలాగంటే ముందు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఆత్మ అస్థికలను చేజిక్కించుకో. ఒక్కసారి ఆ ఆత్మ అస్థికలు నువ్వు చేజిక్కించుకున్నావంటే ఆత్మ మీద విజయం సాధించవచ్చు అని చెప్పి ఇక అలా గోర గురువు గోరాకి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో గోర వికృతంగా నవ్వుతూ, ఆత్మ నీ అస్థికలు నేను ఈసారి సంపాదించి శక్తులను సంపాదించబోతున్నాను. ఈసారి నీ కట్టుకున్న మొగుడు అడ్డొచ్చినా, నీ తోడబుట్టిన చెల్లెలు అడ్డొచ్చినా, నీ తల్లిదండ్రులు అడ్డొచ్చినా, నువ్వు కన్నవాళ్ళు నిన్ను కన్నవాళ్ళు అడ్డొచ్చినా ఎలాగైనా సరే ఆ అస్థికలు చేజిక్కించుకుంటాను అని చెప్పి గోర అంటూ ఉంటాడు. మరోవైపు బాగి నిద్రపోతూ ఉండగా మధ్యలో అమర్కి మెలకు వస్తుంది. ఇక అలా తన దగ్గర పడుకున్న బాగిని చూస్తూ తనని ప్రేమగా దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెడతాడు. ఇక బాగికి అమర్ ముద్దు పెట్టినట్టుగా మనోహరికి కల వస్తుంది. ఉదయాన్నే ఇటువంటి కల వచ్చిందేంటి అని చెప్పి ఇక అలా టెన్షన్ పడుతూ అమర్ వాళ్ళ బెడ్రూమ్ బయట నిలబడి
ఇక అలా తలుపు చాటున ఉండి వింటూ ఉంటుంది. ఇదేంటి ఇంత తెల్లవారిన వీళ్ళిద్దరూ ఇంకా నిద్ర లేవలేదు అని చెప్పి మనోహరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక బాగి నిద్ర లేచి అమర్ వైపు అలా చూస్తూ ఉంటుంది. అమర్ సడన్గా పక్కకు తిరిగి పడుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. మీరు లేచున్నప్పుడే కాదు పడుకున్నప్పుడు కూడా మనుషుల్ని భయపెడతారు అని చెప్పి బాగి అలా పక్క బట్టలన్నీ కూడా సర్ది బయటకు వెళ్దామని చెప్పి వెళ్ళబోతూ ఉంటే తన చీర కాళ్ళల్లో పడడంతో స్లిప్ అయ్యి అమర్ మీద పడిపోతుంది. ఇక అలా అనుకోకుండా బాగి అమర్కి ముద్దు పెడుతుంది. ఇక అలా ముద్దు పెట్టిన తర్వాత అయ్యో అనుకుని తన చీర కొంగుతో అమర్ బుగ్గ మీద ఉన్న లిప్స్టిక్ మార్క్ని తుడిచాలని చూస్తూ ఉంటుంది. ఇక మనోహరి గురించి గుర్తొస్తుంది. ఒకవేళ ఈ విషయం మనోహరికి తెలిస్తే చచ్చిపోతుంది అని చెప్పి ఇక అలా మనోహరి జుట్టు పీక్కోవడం ఊరేసుకోవడం ఇవన్నీ కూడా బాగా ఊహించుకుంటుంది. దేవుడా, మనోహరిని ఆడుకోవడానికి నాకు ఇంత మంచి అవకాశం కల్పించావా, థ్యాంక్ యూ దేవుడా అని చెప్పి ఇక అలా బాగి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసరికి మనోహరి కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏంటి మనం ఏమైంది అని చెప్పి బాగి కావాలని అడుగుతూ ఉంటే ఏమవుతుంది ఏమీ లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏంటి నన్ను చూసేందుకు భయపడుతున్నావని బాగి అంటూ ఉంటే నిన్ను చూసి కూడా ఎవరైనా భయపడతారా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి ఏమో మనోహరిని ఆడుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.